హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. మనం ఇంతకు ముందు వీడియోలో మనం రూబీ లేజర్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం హీలియం అండ్ నియాన్ లేజర్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో నేను లేజర్స్లో ఓన్లీ త్రీ లేజర్స్ గురించి మాత్రమే చెప్తాను. అందులో ఒకటి సాలిడ్ లేయర్ అండ్ 2 గ్యాసెస్ లేయర్. అంటే ఎందుకు ఈ 3 అంటే ఈ 3 కొంచెం ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ 3 మాత్రమే నేను చెప్తాను. సో హీలియం నియాన్ లేజర్ which is discovered by H. Javan and his co-workers in 1960. సో ఇది కూడా 1960లోనే. మనకి రూబీ లేజర్ చూసుకుంటే అది కూడా మనకి 1960లోనే డిస్కవర్ చేశారు. అండ్ సో ఇక్కడ ఏముంటుంది, గ్యాస్ లేజర్, కంటిన్యూస్ వేవ్ గ్యాస్ లేజర్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఇట్ కన్సిస్టెస్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ హీలియం అండ్ నియాన్. హీలియం నియాన్ లేజర్లో ఏముంటాయి అని అంటే మిక్సర్ ఆఫ్ హీలియం అండ్ నియాన్. ఎంత రేషియోలో ఉంటుంది, హీలియం 10 ఉంటే నియాన్ అనేది 1%, హీలియం 10% ఉంటే నియాన్ అనేది 1%. ఇంత రేషియోలో మనకి ఈ మిక్సర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ యాక్టివ్ మీడియంస్ ఏంటి అని అంటే ఈ 2 యాక్టివ్ మీడియంస్ బట్ హయ్యర్ స్టేట్లో మాత్రం హీలియం అనేది యాక్టివ్ మీడియం. హయ్యర్ స్టేట్లో ఉన్నప్పుడు హీలియం యాక్టివ్ మీడియం. బట్ మనం మామూలుగా చెప్పాలి అంటే ఈ రెండు కూడా యాక్టివ్ మీడియంసే. మనకి రూబీలో అయితే క్రోమియం అయాన్స్ కదా యాక్టివ్ మీడియంస్, అలానే ఇక్కడ హీలియం అండ్ నియాన్ ఈ రెండు కూడా యాక్టివ్ మీడియంసే ఇక్కడ. నెక్స్ట్ కన్స్ట్రక్షన్లోకి వెళ్తే, టేక్ హీలియం అండ్ నియాన్ ఇన్ 10:1 రేషియో ఇన్ డిశ్చార్జ్ ట్యూబ్. డిశ్చార్జ్ ట్యూబ్ అంటే ఏంటో కాదు. సో దీని మొత్తాన్ని మనం డిశ్చార్జ్ ట్యూబ్ అని అంటాము. అండ్ 2 రిఫ్లెక్టింగ్ మిర్రర్స్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ 2 sides ఆఫ్ ద డిశ్చార్జ్ ట్యూబ్. ఈ డిశ్చార్జ్ ట్యూబ్కి రిఫ్లెక్టింగ్ మిర్రర్స్, సో ఇదొక మిర్రర్, సో ఈ 2 మిర్రర్స్ మనం ఫిక్స్ చేసాము. వన్ ఈజ్ పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫుల్లీ రిఫ్లెక్టెడ్. ఇది పార్షల్లీ అంటే కొంచెమే రిఫ్లెక్ట్ అవుతుంది, ఫుల్లీ అంటే టోటల్గా రిఫ్లెక్ట్ చేయగలుగుతుంది ఆ మిర్రర్ అనేది. సో జనరల్లీ వి యూస్ 80 centimeter లెంత్ అండ్ 1 centimeter డయామీటర్ డిశ్చార్జ్ ట్యూబ్. సో ఇది దాని లెంత్ డయామీటర్ చెప్తున్నాం ఎంత ఉండాలి అనేది. 80 centimeter లెంత్ అండ్ 1 centimeter డయామీటర్ ఉన్న డిశ్చార్జ్ ట్యూబ్ అనేది మనకి కావాలి. అండ్ ద అవుట్పుట్ పవర్ ఆఫ్ దిస్ లేజర్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద డిశ్చార్జ్ ట్యూబ్ అండ్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ మిక్సర్. సో మనకి అవుట్పుట్ ఏంటి అని ఏం రావాలి అంటే లేజర్ బీమ్ ఉంటుంది కదా, అదే మనకి అవుట్పుట్గా రావాలి. సో అది రావాలి అని అంటే మనకి ఇప్పుడు ఏంటి అంట, అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే లెంత్ ఆఫ్ ద డిశ్చార్జ్ ట్యూబ్ అండ్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ మిక్సర్. ఈ హీలియం అండ్ నియాన్ గ్యాస్ మిక్సర్ యొక్క ప్రెజర్ అండ్ డిశ్చార్జ్ ట్యూబ్ యొక్క లెంత్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని మనం ఇక్కడ 80 centimeters లెంత్ అండ్ 1 centimeter డయామీటర్ ఉన్న డిశ్చార్జ్ ట్యూబే తీసుకోవాలని, అందుకే వీళ్ళు ఇక్కడ లెంత్ డయామీటర్ మెన్షన్ చేశారు ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్, సో ఇదేమో మనకి డిశ్చార్జ్ ట్యూబ్ యొక్క డయాగ్రామ్స్, ఇవి వేవ్స్. అండ్ ఇది మిర్రర్స్, 2 మిర్రర్స్ ఉన్నాయి 2 sides, ఒకటి ఫుల్లీ రిఫ్లెక్టెడ్ ఇంకోటి పార్షియల్లీ రిఫ్లెక్టెడ్. ఇక్కడ ఏంటి, హీలియం అండ్ నియాన్ గ్యాసెస్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇదేంటి, పవర్ సప్లై. సో పవర్ సప్లై చేస్తున్నట్లు. అండ్ నెక్స్ట్ వర్కింగ్లోకి వెళ్ళిపోతే, when the electric discharge is passing through the gas mixer, the electrons accelerated towards the positive electrode. ఏమంటున్నారు ఇక్కడ అంటే, సో ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది ఇక్కడ నుంచి పాస్ అవుతుందో, ఒక ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది పాస్ అయిందనుకోండి, ఇలా ఒక ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇలా పాస్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది పాజిటివ్ సైడ్ ఎసెలరేట్ అవుతాయి అంట. పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఇది నెగిటివ్ ఎలక్ట్రోడ్ అనుకుంటే ఈ పాజిటివ్ సైడ్
ఎసలరేట్ అవుతాయంట ఎలక్ట్రాన్స్ అనేవి వర్కింగ్లో. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే డ్యూరింగ్ దర్ పాసేజ్ దే కొలైడ్ విత్ హీలియం యాటమ్. సో ఇలా పాస్ అవుతాయి ఎలక్ట్రాన్స్ పాజిటివ్ సైడ్స్ అన్నాం కదా. సో ఎలక్ట్రాన్ ఇలా పాస్ అయ్యేటప్పుడు అది దేంతో కొలైడ్ అవుతుంది అంటే హీలియం యాటమ్తో అది కొలైడ్ అయిపోతుంది. ఎలక్ట్రాన్ అనేది హీలియం యాటమ్తో కొలైడ్ అవుతుంది. నెక్స్ట్ అండ్ ఎగ్జైట్ దెమ్ ఇంటూ హయ్యర్ లెవెల్స్లోకి ఎగ్జైట్ అవుతుంది. హయ్యర్ లెవెల్స్ అంటే ఏంటి? సో ఇక్కడ చూద్దాం మనం. హీలియం యాటమ్ అనేది హయ్యర్ లెవెల్లోకి, ఇక్కడ F3 అనేది హయ్యర్ లెవెల్ కదా, ఇక్కడికి ఎగ్జైట్ అయిపోయింది. అండ్ ద హయ్యర్ లెవెల్స్ లైఫ్ టైమ్ ఆఫ్ హీలియం యాటమ్స్ ఈస్ మోర్. మనం చెప్పాం కదా ఇందాకలా, హీలియం యాటమ్స్ యొక్క లైఫ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది హయ్యర్ లెవెల్స్లో. సో అవి మనకి రూబీలో క్రోమియం యాటమ్స్ని చూసుకుంటే, సో అక్కడ ఏంటి 10⁻⁻8 సెకండ్స్ అనేది హయ్యర్ స్టేట్స్లో అవి అంతసేపు మాత్రమే ఉండగలుగుతాయి. బట్ ఇక్కడ హీలియం యాటమ్ అనేది ఎంతసేపు అయినా ఉంటుంది హయ్యర్ లెవెల్స్లో. అండ్ నెక్స్ట్ పాయింట్, సో ఈ డయాగ్రామ్ ఏంటి అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ త్రూ ఆటమిక్ కొలిజన్స్. సో ఈ డయాగ్రామ్స్ నేర్చుకోండి నీట్గా, మంచిగా స్క్రీన్ షాట్ తీసుకొని నేర్చుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఆమ్స్ట్రాంగ్ వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఇవి ఎగ్జాక్ట్గా వేయాల్సినంత అవసరం లేదు. అప్రాక్సిమేట్గా వేసినా సరిపోతుంది, ఎగ్జాక్ట్గా వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి చదవండి, ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. గుర్తుంటే రాయండి, లేకపోతే ఏదో ఒక నెంబర్ వేసి రాయండి. బట్ పాయింట్స్లో రాయండి. ఇక్కడ పాయింట్స్లో ఉన్నాయి కదా, పాయింట్స్లో రాయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో దేర్ ఈస్ ఏ మ్యాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ బిట్వీన్ హీలియం అండ్ నియాన్ యాటమ్స్ త్రూ ఆటమిక్ కొలిజన్. ఈ ఆటమిక్ కొలిజన్ ద్వారా ఏమవుతుంది అంటే హీలియమ్స్ అనేవి ఏంటంటే హయ్యర్ స్టేట్లో ఎంతసేపు అయినా ఉంటాయి. బట్ నియాన్ యాటమ్స్ అనేవి ఉండలేవు, అంతసేపు ఉండలేవు కదా, ఇవి చాలాసేపు ఉంటాయి. బట్ నియాన్ యాటమ్స్ అనేవి ఉండలేవు, ఇవి వెంటనే దీనికి కూడా లైఫ్ స్పాన్ ఉంటుంది కదా, దాని లైఫ్ టైం అయిపోయిన తర్వాత అవి ఏంటంటే వెంటనే గ్రౌండ్ స్టేట్కి లేదా మిడిల్ స్టేట్లో ఆగిపోతూ ఉంటాయి. బట్ హీలియం యాటమ్స్ అనేది ఎంతసేపు అయినా సరే హయ్యర్ స్టేట్స్లోనే ఉంటాయి. సో వీటి వల్ల ఎనర్జీ అనేది మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటుంది ట్రాన్స్ఫర్ అవ్వటానికి. వెన్ హీలియం యాటమ్స్ ప్రజెంట్ ఇన్ ద లెవెల్స్ F2 అండ్ F3 కొలైడ్ విత్ నియాన్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ గ్రౌండ్. సో చెప్పాను కదా, సో ఈ హీలియం యాటమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? F3 లెవెల్, F2 లెవెల్ అంటే హయ్యర్ లెవెల్స్లో ఉంటాయి. బట్ నియాన్ యాటమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. సో ఈ రెండు కొలైడ్ అవ్వడం అనేది కొంచెం కష్టమే కదా. సో అదే ఈ పాయింట్. అండ్ నెక్స్ట్ స్టేట్ ఈవన్లో నియాన్ యాటమ్స్, స్టేట్ ఈవన్ అంటే ఏంటి? గ్రౌండ్ స్టేట్. నియాన్ యాటమ్స్ గెట్ ఎగ్జైటేషన్ ఇంటూ హయ్యర్ లెవెల్స్ E4 అండ్ E6. ఇదేంటి? నియాన్ యాటమ్స్ కూడా ఫస్ట్ ఇది కూడా హయ్యర్ లెవెల్స్లోకే వెళ్తుంది. బట్ ఏంటి అంటే దాని లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత అది వెంటనే గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. బట్ హీలియం రాదు, నియాన్ వస్తుంది. డ్యూ టు ద కంటిన్యూస్ ఎగ్జైటేషన్ ఆఫ్ నియాన్ యాటమ్స్ we can achieve the population inverse between higher levels మధ్య పాపులేషన్ ఇన్వర్స్ అనేది అవుతుంది. ఎందుకు అంటే ఈ నియాన్ యాటమ్స్ అనేది ఊరికే ఎగ్జైటేషన్ అవ్వడం వల్ల నియాన్ యాటమ్స్ మనకి పాపులేషన్ ఇన్వర్స్ అనేది జరుగుతుంది. ఎక్కడ అంటే హయ్యర్ లెవెల్స్ అండ్ లోవర్ లెవెల్స్ మధ్య పాపులేషన్ ఇన్వర్స్ అనేది అవుతుంది నియాన్ యాటమ్స్ ఊకే ఎగ్జైటేషన్ అవ్వడం వల్ల. నెక్స్ట్ పాయింట్ వస్తే ద వేరియస్ ట్రాన్సిషన్స్. సో ఈ ట్రాన్సిషన్స్ మీరు రాసుకోవచ్చు, ఏం లేదు ట్రాన్సిషన్స్ రాసి, సో ఏం లేదు. సో ఇక్కడ ఒక వేవ్ ఇక్కడికి ట్రాన్స్మిట్ అయింది కదా. సో ఇదేంటి? హయ్యర్ స్టేట్స్.
దీని వాల్యూ ఎంత ఉంది అది వేయటం అంతే. అన్నిటికీ అట్లానే రాయాలి. మళ్ళీ E6 to E3 ఎంత ఉందో అంత వేయాలి. సో అది ఈజీయే, అదేం లేదు. ద నియాన్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ద E3 level and de-excited into E2 level by photon emission. సో ఇవి నియాన్ ఆటమ్స్ హయ్యర్ స్టేట్స్లో ఉన్నవి, అవి స్లోగా లోవర్ స్టేట్స్కి పడిపోతూ ఉంటాయి. ఎందుకు అని అంటే ఫోటాన్ దాంతో కొలైడ్ అవ్వటం వల్ల నియాన్ ఆటమ్స్ అనేవి లోవర్ స్టేట్స్కి వస్తాయి. నెక్స్ట్, వెన్ ఏ నారో డిశ్చార్జ్ ట్యూబ్ ఈస్ యూజ్డ్. మనం ఎప్పుడైతే నారో డిశ్చార్జ్ ట్యూబ్ అనేది యూజ్ చేసామో, ద నియాన్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ద లెవెల్ E2. లెవెల్ E2లో ఉన్న నియాన్ ఆటమ్స్ అనేది దేంతో కొలైడ్ అవుతాయి అంటే ట్యూబ్స్ యొక్క వాల్. సో ఇది కదా ట్యూబ్. నారో డిశ్చార్జ్ ట్యూబ్ అన్నా రెండు ఒకటే. సో ఇక్కడ ట్యూబ్స్లో ఇవి ఎక్కడ కొలైడ్ అవుతాయి అంటే వాల్స్ దగ్గర. సో ఇది ఇక్కడ వాల్స్ ప్లేస్లో ఇది కొలైడ్ అవుతాయి. అండ్ డీ-ఎగ్జైటెడ్ టు ద గ్రౌండ్ స్టేట్కి డీ-ఎగ్జైటేషన్ అయిపోతాయి నియాన్ ఆటమ్స్. సో ఇక్కడ చూపించాను చూడండి మంచిగా నీట్గా, నియాన్ ఆటమ్స్ అనేది డీ-ఎగ్జైట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇది మెట్రలాజీలో చాలా యూజ్ చేస్తారు. మెట్రలాజీ అండ్ యూజ్డ్ టు రీడ్ బార్కోడ్స్ని రీడ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ స్కానర్స్ని స్కాన్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. హీలియం నియాన్ లేజర్స్ అండ్ హోలోగ్రఫీలో కూడా యూజ్ చేస్తారు. సో ఇది గైస్ మొత్తం కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, చదువుతాను, రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.